గవర్నమెంట్ కి చేరాల్సిన డబ్బు కట్టకుండా మోసం చేయటం తప్పు. 12 లక్షల స్థలాన్ని 8 లక్షల అబద్ధం చెప్పిన పాపానికి రౌరవం. 4 లక్షల బ్లాక్ మనీ ఉంచుకున్న పాపానికి అసిద్ధి పత్రం. ఇవన్నీ నీకెలా తెలుసు? ఎవరు నువ్వు? రాము కదా? రాము కదా నువ్వు? ఎవరు రాము? నేను అపరిచితుణ్ణి. అబద్ధం అబద్ధం చెప్తున్నావు. ఇదే గయ నేను రామునికి చేశాను. నువ్వు రాములా నడుస్తున్నావా లేక రాము నీలా నడుస్తున్నాడా? ఇందులో రాము ఎవరు? రాము రాము అపరిచితుడు. ఇందులో ఎవరు నిజం? నువ్వు చావబోవడం నిజం. నాకంతా అర్థమైంది. నువ్వు రామువే. నేను నీకు దక్కలేదన్న కోపంతో వేషం మార్చి నా మీద పగ సాధిస్తున్నావు. ఇది శుచి ముఖం, పదునైన ముళ్లతో కూర్చటం. ఇది రౌరవం. చచ్చిపో. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించను. ప్రేమించిన వాళ్ళని ఎవరైనా చెప్పాలనుకుంటారా? ఎంత అమ్మాయికుల్లో ఉండేవాడి ఇప్పుడు హత్య చేసే స్థితికి ఎలా వచ్చావు? నా మీద పెంచుకునే ప్రేమ అంతా అబద్ధమా? చెప్పు రాము. నందిని, అయ్యో నిప్పు. సారీ నందిని. నన్నే చంపాలనుకున్నా డాక్టర్. తను పిచ్చివాడా, దెయ్యమా, సైకోనా లేక నటిస్తున్నాడా? నాకేమీ అర్థం కావట్లేదు డాక్టర్. చూద్దాం. రిగ్రెట్ చేయించి రికార్డ్ మెమరీ థెరపీ ద్వారా కనిపెట్టచ్చు. చెప్పండి మిస్టర్ రామానుజం, ఆర్ యూ ఫీలింగ్ కంఫర్టబుల్? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా నేను తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. టెన్షన్ అవుతున్నాను. అప్పుడు ఏం చేస్తారు? నేనేం చేస్తాను చెప్పండి? అప్సెట్ అవుతాను, ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఒక్కసారిగా బద్దలైపోయినట్టు. అప్పుడేమవుతుంది? సడన్ గా అంతా బ్లాంక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎక్కడో ఉంటాను, వేరే డ్రెస్ లో, వేరే విధంగా. ఏం దిగులు పడకండి. నాతో కోఆపరేట్ చేస్తే అంతా నయమవుతుంది. రామానుజం, ఈ డిస్క్ వంక చూడండి. రెప్పార్పకుండా చూడండి. కళ్ళు కొంచెం బరువెక్కుతాయి, మెల్లిగా నిద్ర వస్తుంది. 5, 4, 3, 2, 1. రామం, ఇప్పుడు మెల్లమెల్లగా మీ వయసు తగ్గించుకుందామా? ఇప్పుడు మీ వయసు 16. నిన్న మొదటిసారిగా నందిని మా ఇంటికి వచ్చింది. కాఫీ పొడి అడిగినప్పుడు తన చేతి వేళ్ళు నా మీద పడ్డాయి. ఇప్పుడు నీ వయసు 14. 9వ క్లాస్ చదువుతుండగా టైఫాయిడ్. 10. విద్య ఎవరు? చెల్లెలు. మహా తెలివైంది. తనంటే నాకు ప్రాణం. ఆ రోజు గాంధీ జయంతి, డిబేట్ పోటీ, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి పెడుతున్నాం. జోరున పెద్ద వర్షం కురిసి ఆగిపోయింది. కళల్లో, సంప్రదాయాల్లో గొప్పది ఇండియా. ప్రేమలో, మానవత్వంలో ఉన్నతమైనది ఇండియా. ఏం లేనని ఈ దేశంలో, ఈ మట్టిలో పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి. హలో,
ఇక్కడ నెహ్రూ నగర్ 3వ క్రాస్ రోడ్ లో కరెంటు తీగ తెగి వేలాడుతోంది. లైన్ మ్యాన్ టీ తాడాకి వెళ్ళాడు, రాగానే చెప్తాను.